ఫ్రెండ్స్, మన ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి, మనం కోరుకున్న కోరికలన్నీ తీరాలి. ఈరోజు ఈ పండగ మనము కరీంనగరు, వరంగల్ కాదు, కరీంనగర్ కూడా, వరంగల్ కూడా అంటే వరల్డ్. మీకు తెలిసిన ప్రపంచం వరంగల్, కరీంనగర్. పండగ వస్తే గారెలు, పాయసం అండ్ పులిహోర. పులిహోర, గారెలు, పాయసం అంటే జయప్రద, జయసుధ, శ్రీదేవి, అంతేనా? అదే నార్త్కి వెళ్ళండి, దీప్తి నోవెల్, స్మితా పాటిల్, షబానా అజ్మీ, ప్యారలల్ స్క్రీన్, కమర్షియల్ స్క్రీన్, హేమమాలిని, రేఖ. ఇప్పుడైతే అసలు పుట్టలు ఇప్పుడైతే ప్రతి సెకండ్ లేడీ ఈజ్ ఫిల్మ్ స్టార్. ప్రతి ఆడపిల్ల తానొక సినిమా స్టార్ అంటది. అక్కడున్న కలర్స్ అలాంటివి. ఈస్ట్మన్ కలర్ అంటే ఇండియన్ కలర్స్ కాదవి, దాని పేరే ఈస్ట్మన్ కలర్. ఇట్స్ అ కలర్ఫుల్ వరల్డ్. ఏ ఆడపిల్ల ఏదో బ్లాక్ అండ్ వైట్ అనుకోదు, అరే కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటుంది. కొంతమంది అసలు వాళ్ళ ప్రజెన్సే చాలా కలర్ఫుల్గా, రాయల్గా, నోబుల్గా ఉంటుంది. ఐఎమ్ ద ఫస్ట్ వన్ ఇన్ దట్. ఇదేంటి క్రిస్మస్ రోజు చక్కగా కేక్ తినాలి, బ్లాక్ ఫారెస్ట్ తినాలి, ఇదేంటమ్మా దోశ తింటున్నావు, బంగారు తల్లి అంటే. ఐ వాంట్ టు సే వన్ థింగ్. ప్రపంచంలో ఒక సర్వే పెట్టారు, ఏ కంట్రీలో ఏ ఫుడ్ చాలా ఎక్కువగా తింటున్నారు. అర్బనైట్స్, అర్బన్ పీపుల్. సరే వేరే కంట్రీల గురించి మనకెందుకు చెప్పు, మనకేం పెద్ద పొలం ఉందని. ఉన్న పొలం కూడా పోయా. భూ కబ్జాదారులు కబ్జా చేశారు. అందరింట్లో అన్నం తిని బతికే చిన్నసొంటమ్మ లాంటి బ్రోతల్స్, ప్రాస్టిట్యూట్స్, వాళ్ళ పిల్లలు బిందు లాంటి వ్యభిచారిణీలు చావకపోతే నాలాంటి మంచి వాళ్ళకి భూములు దొరకవు. ఒక 34 ఎకరాలు ఇమ్మీడియట్లీ రావాలి నాకు. ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి, కృష్ణా జిల్లా విజయవాడ నుంచి, మన రంగారెడ్డి జిల్లా నుంచి. రంగారెడ్డి అంటే పెయింట్ డబ్బాలు అమ్ముకునేవాడు కాదు. అయితే వేరే కంట్రీల గురించి మనకు వద్దు ఇప్పుడు. లెట్ us see what is happening in our own what you call in our own country, that also in urban places. ఎందుకంటే పల్లెటూళ్ళ గురించి పెద్దగా నాకు ఐడియా లేదు, నేను పోను. ఆ సైకాలజీ వేరు, ఆ మెంటాలిటీ వేరు, ఆ ఎన్విరాన్మెంట్ వేరు, ఆ లివింగ్ స్టైల్ వేరు, థింకింగ్ స్టైల్ వేరు. నాకు ఎందుకో నచ్చదు. నేను పెద్దగా అడ్జస్ట్ అవ్వలేను కూడా. సారీ, నాకు కొంచెం కొద్దిగా అనాయింగ్గా కూడా ఉంటుంది. ఐఎమ్ సో సారీ టు సే దిస్. ఎందుకంటే మన దేశానికి బ్యాక్ బోనే
పల్లెటూరు. అవే నాకు ఇష్టం లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వ్యభిచారం చేసుకునే వాళ్ళకి మనలాంటి గొప్ప వాళ్ళని చూస్తే అన్ని ఇబ్బందులు, ఒక్కటి రెండు కాదు. ఫస్ట్ వాళ్ళు దొంగలు, మనం దొంగతనం అంటే అసహించుకుంటాం, చెయ్యం. వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు దొంగ తిండి తింటారు, మనం మన తిండి కూడా చాలా ఆలోచిస్తుంటాం. దే ఆల్ ఆర్ బెగ్గర్స్, దే ఆర్ షేమ్లెస్ పీపుల్. సరే, అంటే అందరూ అని కాదు, 50% అలా ఉంటారు. ఎప్పుడైతే 50% అలా ఉన్నారో వాళ్ళకి పొద్దున్నే మూడ్ ఆఫ్ అయిపోతుంది. చేసేదంతా వ్యభిచారం. వాళ్ళబ్బా వాకిలి 50 సార్లు ఊడ్చుకుంటారు. పొద్దున్నే ముత్యాల ముగ్గు సినిమాలో కరీంనగర్ సంగీతలాగా అన్ని పాటలు పాడుతూ ముగ్గులేస్తారు. పాపిట్టోళ్ళు, వాళ్ళ పిల్లల శవాలలా. దే ఆర్ డిస్గస్టింగ్ పీపుల్. మనమేంటి, మనకున్న దాంట్లో వీఆర్ హ్యాపీ. అట్లీస్ట్ వీ ట్రై టు బీ హ్యాపీ. మనం ఈరోజు హ్యాపీగా ఉండి ఉండకపోవచ్చు. హ్యాపీగా ఉండే ప్రయత్నం అయితే చేస్తాం, చేయాలి కూడా. సరే, ఈ యొక్క సర్వేలో ఏం తేలిందంటే ఇండియాలో 100% పీపుల్ రోజు బిర్యానీ తింటారు. అర్బన్ అంటే బీదోళ్ళు కాదు, అర్బన్ అంటే నాలాంటి గొప్పోళ్ళు. ఇండియాలో పాపులేషన్ రోజు బిర్యానీ తింటారు. బిర్యానీ కమ్స్ ఫస్ట్. యు నో వాట్ ఈస్ స్టాండింగ్ సెకండ్? అండ్ దోశ ఈజ్ స్టాండింగ్ ఇన్ సెకండ్ ప్లేస్. అంటే ఇండియన్స్ పొద్దున్నే దోశ తిని ఇక మధ్యాహ్నము రాత్రి లంచ్ డిన్నర్ అంతా బిర్యానీ, బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ మాత్రం దోశ.